నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. మార్చి 31 కేంద్ర ప్రభుత్వం గీసిన లక్ష్మణ రేఖ దాటిపోయింది. దశాబ్దాల రక్త చరిత్రకు ముగింపు పలికే గడువు ముగిసింది. మావోయిజం ఏరివేతలో హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన డెడ్ లైన్ ఓవర్. మరి అడవిలో తుపాకుల మోత ఆగిందా? ఎర్రజెండా నీడ కొనుమరుగైందా? లేక దండకారణ్యంలో ఇంకా నిప్పురవ్వులు రగులుతూనే ఉన్నాయా? ఆపరేషన్ కగార్ ఆఖరి అంకం ఎక్కడుంది? ఆ వివరాలేంటి? ఆ మావోల ఆఖరి చాప్టర్ ఎలా సాగిందో చూద్దాం. దేశంలో దశాబ్దాలుగా నెత్తురోడుతున్న ఎర్రటి నెత్తురుకు ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దృఢ సంకల్పం ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. మావోయిజాన్ని ఏరిపారేస్తాం, నక్సలిజాన్ని దేశ పటం నుంచి పూర్తిగా తుడిచిపెట్టేస్తాం అంటూ స్వయంగా హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన డెడ్ లైన్ ఓవర్ అయింది. మార్చి 31 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదం అనే మాటే వినపడకూడదని ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ ఎంతవరకు నెరవేరిందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. భద్రతా దళాల అలుపెరగని పోరాటం, పక్కా ప్లానింగ్తో అమలు చేసిన వ్యూహాలు ఇప్పుడు స్పష్టమైన ఫలితాల్నిస్తున్నాయని మనకు పక్కాగా అర్థమవుతోంది. ఈ డెడ్ లైన్ ముగింపు కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, అది ఒక నెత్తుటి చరిత్రకు ముగింపు పలికే సుదీర్ఘమైన చారిత్రక ఘట్టంగా మిగిలిపోనుందని దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్న ప్రధాన మాట. కేవలం 5 సెకండ్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. దేశ అత్యున్నత చట్టసభ లోక్సభ వేదికగా హోంశాఖ మార్చిలో అమిత్ షా చేసిన ప్రకటన యావత్ దేశం దృష్టిని విశేషంగా ఆకర్షించింది. గడిచిన కాలంలో భద్రతా దళాలు సాధించిన ప్రగతిని, మావోల ఏరివేతలో చూపించిన తెగువను ఆయన సవివరంగా దేశం ముందు ఉంచారు. కేవలం కొద్దిపాటి మినహా తాము ముందుగా అనుకున్న లక్ష్యాన్ని 100% సాధించామని కేంద్ర ప్రభుత్వం ఎంతో కాన్ఫిడెంట్గా ప్రకటించింది. ఒకప్పుడు అభేద్యంగా భావించిన దండకారణ్య కంచుకోటల్ని సైతం మన పారామిలిటరీ బలగాలు ఎలా బద్దలు కొట్టాయో ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం ఒక రోజులో వచ్చిన మార్పు కాదు, ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమకు, త్యాగాలకు దక్కిన ప్రతిఫలమని విశ్లేషిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ వ్యవస్థలకు సవాల్గా మారిన ఒక సైద్ధాంతిక ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో సాధించిన ఈ అద్భుతమైన విజయం భవిష్యత్ తరాలకు ఒక ప్రశాంతమైన జీవన వాతావరణాన్ని ఖచ్చితంగా అందిస్తుందని చెప్పక తప్పదు. అయితే ప్రభుత్వం సాధించిన ఈ అఖండ విజయం 100% పూర్తయిందా అంటే ఇంకా కొంత పని మిగిలే ఉందని చెప్పాలి. మిగిలున్న అరకొర మావోల ఏరివేత ఖచ్చితంగా జరిగి తీరుతుందని, ఇందుకోసం భద్రతా దళాలు చేపట్టిన ప్రతిష్టాత్మక ఆపరేషన్ కగార్ మరికొంతకాలం పాటు నిర్విరామంగా కొనసాగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు అత్యంత స్పష్టంగా తేల్చి చెప్పాయి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ చిన్న నిప్పురవ్వ మళ్లీ దావానలంగా మారే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ఆపరేషన్ని మధ్యలో ఆపే ప్రసక్తే లేదని, అడవుల్లో ఇంకా ఎక్కడైనా నక్సల్స్ దాగి ఉంటే వారిని వెతికి పట్టుకునే వరకు ఈ కూంబింగ్ ఆపరేషన్స్ నాన్ స్టాప్గా సాగుతూనే ఉంటాయని రక్షణ శాఖ ఉన్నతాధికారులు గట్టిగా చెబుతున్నారు. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు తలపెట్టిన ఈ భారీ స్థాయి మావోల ఏరివేత స్ట్రింగ్ ఆపరేషన్ అద్భుతమైన సత్ఫలితాల్నిచ్చింది. తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరిగిన వందలాది మంది దళ సభ్యులు, కమాండర్లు తమ ఆయుధాల్ని వదిలేసి ప్రభుత్వాల వద్ద స్వచ్ఛందంగా లొంగిపోయారు. కఠినమైన ఆపరేషన్స్తో పాటు లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించే అద్భుతమైన సరెండర్ పాలసీల్ని తీసుకురావడం ద్వారా ప్రభుత్వం మావోల సైకలాజికల్ స్థైర్యాన్ని దెబ్బతీసింది. లొంగిపోయిన వారి ద్వారా అందుతున్న పక్కా ఇన్ఫర్మేషన్ దళాలకు కీలకంగా మారుతోంది. తద్వారా మావోయిస్టుల సప్లై చైన్, ఫండింగ్ నెట్వర్క్లు కుప్పకూలాయి. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని బతుకుతున్న వారు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రశాంతమైన బతుకుతెరువు వెతుక్కోవడం ఈ ఆపరేషన్ సాధించిన ఒక పెద్ద అచీవ్మెంట్. ఇది హింసను వీడి శాంతివైపు అడుగులేస్తున్న కొత్త మార్పుకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. నిజమే, ఒకప్పుడు తూటాలతో సమాధానం చెప్పిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్య ఫలాల వైపు అడుగులు వేస్తున్నారు. లొంగిపోవడమే ప్రాణభిక్ష అని క్యాడర్ నమ్ముతోంది.
కానీ లొంగని వారి పరిస్థితి ఏంటి? భద్రతా దళాల బూట్లు చప్పుడకు అడవి ఇంకా ఎందుకు వణుకుతోంది? అల్టిమేటం ఇచ్చిన తర్వాత కూడా ఎదురు తిరిగితే అసలు ఏం జరుగుతుంది? వాచ్ ద నెక్స్ట్ చాప్టర్. కానీ మరోవైపు లొంగిపోవడానికి నిరాకరించి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఎదురుదాడికి దిగిన వారి పరిస్థితి దారుణంగా మారింది. ప్రత్యేకించి తుపాకీ పదును చెబుతూ ప్రభుత్వ దళాలపైకి బరితెగించి ఎదురు తిరిగిన మావోలను భద్రతా దళాలు ఏరివేసి మట్టుబెట్టాయి. హింసను నమ్ముకున్న వారికి అంతిమంగా లభించేది మరణమే అనే కఠినమైన మెసేజ్ని దళాలు ఎన్కౌంటర్ల ద్వారా పంపించాయి. అడవుల్లో జరిగిన ఈ భీకరమైన ఎదురు కాల్పుల్లో ఎంతోమంది టాప్ క్యాడర్ నాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆధునిక ఆయుధాలు, డ్రోన్ టెక్నాలజీ వంటి లేటెస్ట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి మావోల కదలికల్ని ముందుగానే పసిగట్టడంలో దళాలు సక్సెస్ అయ్యాయి. ఎదురు తిరిగితే క్షమించే ప్రసక్తే లేదని, బుల్లెట్కు బుల్లెట్తోనే సమాధానం చెబుతామని ప్రభుత్వం తన యాక్షన్ ద్వారా ప్రూవ్ చేసింది. ఈ దాడులు నక్సల్స్ క్యాంప్లలో తీవ్రమైన భయాందోళనల్ని సృష్టించాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. కేంద్రం విధించిన డెడ్ లైన్ ముగిసిన ఈ కీలక తరుణంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం తన యాక్షన్ ప్లాన్లో గేర్ మార్చింది. ఒకప్పుడు నక్సలిజానికి పురిటిగడ్డగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆ ఆనవాళ్లు కూడా ఉండకూడదన్న పట్టుదలతో పోలీస్ బాస్లు ఫీల్డ్లోకి రావడం స్పష్టమైన సంకేతాలిస్తోంది. అజ్ఞాతంలో ఉన్నవారు తక్షణమే లొంగిపోవాలని, లేదంటే గ్రేహౌండ్స్ దళాల ఫైనల్ వేట మొదలవుతుందని పోలీసులిచ్చిన అల్టిమేటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి జల్లెడపడుతున్న తీరును చూస్తుంటే ఇది మావోల ఏరివేతలో ఆఖరి పోరాటమని విశ్లేషిస్తున్నారు. పోలీసులు అగ్రెసివ్ అప్రోచ్ కేవలం శాంతి భద్రతల కోసమే కాకుండా రాష్ట్రాన్ని కంప్లీట్గా క్లీన్ చేసే ఒక మిషన్లా కనిపిస్తోంది. లొంగిపోయేవారికి రెహబిలిటేషన్ ఆఫర్ చేస్తూనే ఎదురు తిరిగేవారిని ఏరివేస్తామన్న పోలీసుల స్పష్టమైన వైఖరి ఇప్పుడు తెలంగాణ అడవుల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంత భారీ స్థాయిలో ఆపరేషన్లు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న అగ్రనేత గణపతి ఆచూకీ మాత్రం ఇంకా భద్రతా దళాలకు లభించలేదు. ఆ ఒక్క విషయంలోనే అతను ఎక్కడ తలదాచుకున్నాడు అనేది భద్రతా వర్గాల్లో కొంత గందరగోళానికి, టెన్షన్కు తెరతీస్తోంది. వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి పోలీసులకు లొంగిపోతాడనే వార్తలు గతంలో బలంగా వినిపించినప్పటికీ అవి కేవలం రూమర్స్గానే మిగిలిపోయాయి. వ్యవస్థల కళ్లుగప్పి దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన జాడ కనుక్కోవడం పోలీసులకు ఒక సవాల్గానే మారింది. అతను దేశం దాటి వెళ్లాడా లేక దట్టమైన అడవుల్లోని సేఫ్ జోన్లో దాక్కున్నాడా అనే విషయం ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆ అగ్రనేత గణపతి దొరికితేనే మావోయిస్టుల చాప్టర్కు పూర్తిగా ఎండ్ కార్డు పడుతుందని, లేకపోతే ఆ మిస్టరీ ఎప్పటికీ వీడదని రక్షణ రంగ నిపుణులు నిశితంగా విశ్లేషిస్తున్నారు. అంతా బానే ఉంది. నెట్వర్క్ కుప్పకూలింది, కోటలు బద్దలయ్యాయి. కానీ ఆ ఒక్క పేరు వినపడితే ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఇప్పటికీ టెన్షన్ మొదలవుతోంది. అతనే మావోయిస్ట్ అగ్రనేత గణపతి. అనారోగ్యంతో ఉన్నాడని చెప్తున్నా, వృద్ధాప్య సమస్యలు ఉన్నా ఆయన జాడ ఎందుకు దొరకడం లేదు? గణపతి చిక్కకుండా ఈ ఆపరేషన్కు పర్ఫెక్ట్ ఎండ్ కట్ పడుతుందా? ఈ మిస్టరీ వెనుకున్నటువంటి అసలు రహస్యాలేంటి ఇప్పుడు చూద్దాం. మావోల ఏరివేతలో రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పాత్రను మనం ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయలేం. ఒకప్పుడు అడవుల్లో తిరుగుతూ దళాల్ని సవాల్ చేసిన నక్సల్స్ ఇప్పుడు పక్కా లోకల్ ఇన్ఫార్మర్ల వ్యవస్థతో జరుగుతున్న మెరుపు దాడులకు బిక్కుబిక్కు అంటున్నారు. టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలగలిపి అల్లిన ఈ పద్మవ్యూహంలో మావోయిస్టులు పూర్తిగా చిక్కుకున్నారు. కింది స్థాయి సభ్యుల కదలికల నుంచి టాప్ లీడర్ల మీటింగ్ల వరకు ప్రతిదీ ప్రభుత్వ నిఘా సంస్థల రాడార్లోకి వచ్చేసింది. ఇదొక రకంగా గెరిల్లా వార్ఫేర్కు చెక్ పెట్టి స్పెషల్ ఫోర్సెస్ సాధించిన మాస్టర్ స్ట్రోక్ అని ఖచ్చితంగా చెప్పాలి. కేవలం ఆయుధాలతోనే కాకుండా మైండ్ గేమ్తో వాళ్ళని మానసికంగా దెబ్బతీయడంలో బలగాలు సక్సెస్ అయ్యాయి. ఈ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషనే మావోయిజం పతనానికి అసలు కారణం. ఇక వామపక్ష తీవ్రవాదానికి చెక్ పెట్టడంలో ప్రభుత్వం డెవలప్మెంట్ను ఒక పవర్ఫుల్ వెపన్గా వాడుకుంది.
కేవలం ఎన్కౌంటర్లు, అరెస్టులకే పరిమితం కాకుండా అడవి బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే కరెంటు, ఆస్పత్రులు లేవో ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో ఇన్నేళ్లుగా తమను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న నక్సల్స్ పట్ల గిరిజనుల్లో మెల్లగా వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు డైరెక్టుగా మారుమూల గూడాలకు చేరడంతో మావోలకు దొరికే సానుభూతి, మద్దతు ఆటోమేటిక్గా తగ్గిపోయాయి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ వంటివి యువతను అట్రాక్ట్ చేయడంతో వారు తుపాకీ పట్టుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ సోషో ఎకనామిక్ మార్పు అనేది నక్సలిజం వేర్లను పూర్తిగా తెంచేయడంలో ఎంతగానో వర్కౌట్ అయిందనేది కాదనలేని కఠిన సత్యం. రాజకీయ కోణంలో విశ్లేషిస్తే మార్చి 31 గడువు ముగియడం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక పవర్ఫుల్ సక్సెస్ స్టేట్మెంట్గా మారింది. దేశ భద్రత విషయంలో తాము తీసుకున్న నిర్ణయం ఎంతటి ఫలితాలనిచ్చిందో లోక్సభ వేదికగా వివరించడం ద్వారా ప్రభుత్వం తన స్ట్రాంగ్ విల్ని చాటుకుంది. అయితే ఈ క్రెడిట్ మొత్తం కేంద్రానికే దక్కాలని వారు చూస్తుంటే, క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పోరాడిన రాష్ట్ర పోలీసుల కృషిని మర్చిపోకూడదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. డెడ్ లైన్ ఓవర్ అన్న ప్రకటన వెనుక ఉన్న పొలిటికల్ ఇంటెన్షన్స్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఏదేమైనా నక్సలిజం పతనం అనేది ఒక పార్టీ విజయం కాదు, అది దేశ ప్రజాస్వామ్య విజయమని విశ్లేషిస్తున్నారు. పబ్లిక్ సేఫ్టీ విషయంలో ప్రభుత్వం సాధించిన ఈ మైలురాయిపై విభిన్న కోణాల్లో చర్చ జరుగుతున్నా మెజారిటీ ప్రజలు మాత్రం ఈ నిర్ణయాన్ని శాంతి స్థాపన దిశగా పడిన బలమైన అడుగుగా స్వాగతిస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. కేవలం ఆయుధాలు పట్టుకున్న వారిని ఎన్కౌంటర్లతో లేదా అరెస్టులతో అంతం చెయ్యొచ్చు, కానీ వాళ్ల మెదళ్లలో బలంగా నాటుకుపోయిన ఆ తీవ్రవాద ఐడియాలజీని తుడిచిపెట్టడం అంత ఈజీ టాస్క్ కాదు. ఆర్థిక అసమానతలు, సామాజిక అన్యాయాలు ఉన్నంతకాలం ఎక్కడో ఒకచోట ఇలాంటి తిరుగుబాట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని సామాజికవేత్తలు పదే పదే గుర్తుచేస్తున్నారు. భౌతికంగా మావోయిస్టు పార్టీ బలహీనపడినా ఆ భావజాలం అర్బన్ నక్సల్స్ రూపంలో యూనివర్సిటీలో మేధావుల ముసుగులో ఇంకా చెలామణి అవుతూనే ఉందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ భయాందోళనలు కలిగిస్తున్నాయి. అందుకే సైనిక ఆపరేషన్లతో పాటు సిస్టంలో ఉన్న లోపాల్ని సరిదిద్దినప్పుడే ఈ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నది ఎవరూ కాదనలేని ఒక పచ్చి వాస్తవం. ఫైనల్గా నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం గీసిన మార్చి 31 డెడ్ లైన్ ఓవర్ అయింది. అనుకున్న టార్గెట్లో మిగిలిన ఆ 1% కూడా దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమే అని గ్రహించాలి. ఆపరేషన్ కగార్ ముగిసే నాటికి దండకారణ్యం పూర్తిగా ప్రశాంతంగా మారుతుందని, తుపాకుల మోతలు ఆగిపోయి అభివృద్ధి చక్రాలు పరుగులు తీస్తాయని దేశ ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుగా ఎంతోమంది అమాయకుల రక్తంతో తడిచిన ఆ ఎర్రటి నేల ఇప్పుడు పచ్చని వ్యవసాయ క్షేత్రాలుగా, శాంతికి నిలయాలుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అగ్రనేత గణపతి పట్టుబడి మిగిలిన క్యాడర్ మొత్తం లొంగిపోయిన రోజున మాత్రమే ఈ మావోల ఏరివేత ఆపరేషన్కు పర్ఫెక్ట్గా ఎండ్ కార్డు పడుతుంది. అప్పటి వరకు పోలీసుల బూటు దెబ్బలకు, నక్సల్స్ ప్రాణ భయాలకు మధ్య ఈ ఉత్కంఠ పోరు కొనసాగుతూనే ఉంటుంది. తుపాకీ గొట్టం ద్వారా విప్లవం వస్తుందన్న నమ్మకం బలహీనపడవచ్చు, కానీ ఆ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందా? అడవిలో ఆయుధాలు తగ్గిన, సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం కొత్త రూపాల్లో ఈ తిరుగుబాటు పొంచి ఉంటుందని మరవకూడదు. కేవలం ఎన్కౌంటర్లు సమస్య పరిష్కరించబడవు. అభివృద్ధి ఫలాలు మారుమూల గూడానికి చేరినప్పుడే శాంతి శాశ్వతమవుతుంది. యుద్ధం ముగిసిందని ప్రభుత్వం చెప్తున్నా శాంతి అనేది తేదీలతో రాదు, అది ప్రజల నమ్మకంతో వస్తుంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠ పోరు కొనసాగుతూనే ఉంటుంది. మార్నింగ్ ఇష్యూలో టేక్ ఏ స్మాల్ బ్రేక్.